రామాయంపేట మండల కేంద్రంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మండల విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విత్తన వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, విత్తనాలు విక్రయించే సమయంలో రైతులకు తప్పనిసరిగా కొనుగోలు చేసిన రసీదులు ఇవ్వాలని ఆయన వ్యాపారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విత్తనాలను అమ్మాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా రిజిస్టర్లు సరిగ్గా రాకపోయినా వారిపై విత్తన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అధికారులు దుకాణాలు తనిఖీ చేసేందుకు వచ్చినప్పుడు వ్యాపారస్తులు సహకరించాలని, అధికారులు అడిగిన రిజిస్టర్ బుక్కులను చూపించాలని, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఇన్వాయిస్ తప్పనిసరిగా తీసుకోవాలని సిఐ వెంకటేష్ వ్యాపారస్తులను సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రామాయంపేట సర్కిల్ ఆఫీస్లో మన రామాయంపేట మండలంలోని సీడ్ షాప్స్ యజమానులతోటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అందరికీ తెలియజేయడంగా ప్రతి ఒక్క షాప్ కూడా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ నుంచి లైసెన్స్ కలిగి ఉండాలి. ఆ లైసెన్స్ కూడా డేట్ ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అవుతుందనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా టైం దగ్గర పడుతుందని చెప్పి తర్వాత చూద్దామని అనుకుంటే మళ్ళీ ఏదైనా కేసు పెట్టుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ప్రాపర్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా వచ్చిన స్టాకు రిజిస్టర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, ఎంత సేల్ అయింది అనేది ఖచ్చితంగా ప్రతి రికార్డు డే వైజ్ ఆఫీసర్లు చెక్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పూరియస్ సీడ్స్ అమ్మడానికి వీల్లేదు. అలా అమ్మినట్లయితే సీడ్స్ యాక్ట్ ప్రకారం మీ మీద చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా ప్రతి రైతుకు కూడా తప్పనిసరిగా బిల్ ఇవ్వాలి. రైతు యొక్క సిగ్నేచర్ కూడా బిల్ మీద తీసుకోవాలి. ఇన్వాయిస్ కంప్యూటర్ జనరేటెడ్ అందించాలి. లేనట్లయితే ఒక బిల్ బుక్లో నుంచి ఒక బిల్ అయినా కూడా ఇవ్వచ్చు. బట్ స్టాక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పూరియస్ సీడ్స్ ఉండడానికి వీలు. థ్యాంక్ యూ.